సో అక్కడ పోలింగ్ సమయంలో మనం చూసాం చాలా నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థుల మీదే దాడి జరిగిన సందర్భాలను కూడా మనం చాలా చోట్ల చూసాము. కొన్ని చోట్ల అయితే రీపోలింగ్ కూడా జరగబోతోంది. ఒక నియోజకవర్గంలో అయితే కంప్లీట్గా రీపోలింగ్ నిర్వహించబోతూ ఉన్నారు. కంప్లీట్గా అక్కడ ఎన్నికను రద్దు చేసి తర్వాత ఈ ఫలితాల తర్వాత రీపోలింగ్ నిర్వహించడానికి కూడా ఈసీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది రైట్ నౌ అనేది మా ఢిల్లీ కరెస్పాండెంట్ నవీన్ మనకి లైవ్లో వివరిస్తారు. నవీన్, ఏంటి పరిస్థితి? పోలింగ్ సమయంలో చూసాం చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత చాలా ఆరోపణలు మమతా బెనర్జీ చేసిన పరిస్థితి. మరి కాసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది కాబట్టి ఏంటి సిచ్యువేషన్ రైట్ నౌ ప్లీజ్? అంటే మరి కాసేపట్లోనే మోడీ మ్యాజిక్ బెంగాల్లో వర్కౌట్ అవుతుందో లేదనేది కూడా బయటపడేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి ఆ పోలింగ్ ఏజెంట్ తో పాటు అభ్యర్థులందరూ కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే బెంగాల్లో మొత్తం 294 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే ఒక నియోజకవర్గం అంటే పాత నియోజకవర్గంలో మళ్ళీ రీపోలింగ్ కూడా ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆ ఒక్క నియోజకవర్గం మినహా మిగతా 293 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కౌంటింగ్ అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి తెలుపుతుంది. మొత్తం 77 ఆ కౌంటింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటింగ్ సెంటర్ దగ్గర భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు ఆ స్టేట్ పోలీస్ తో పాటు కేంద్ర బలగాలతో పాటు అసెంబ్లీ రైఫిల్స్ సంబంధించినటువంటి ఆ భద్రతా బలగాలన్నీ కూడా ఇటు ఏదైతే కౌంటింగ్ సెంటర్ దగ్గర పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మొదటి నుంచి కూడా బీజేపీ వర్సెస్ టీఎంసీగా కొంత హోరాహోరీగా కొనసాగినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు టీఎంసీ మమతా బెనర్జీ మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా వారు ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 200 పైగా సీట్లు కూడా మేము కైవసం చేసుకుంటామని చెప్పేసి కూడా మమతా బెనర్జీ చెప్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా దాని ధీటుగా కూడా సమాధానం చెప్తున్నారు. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కూడా జరిగింది. కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అనేక ప్రాంతాలు హింసాత్మకమైనటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి. ముఖ్యంగా సౌత్ పారాగన్ లో కొంత హింసాత్మకమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ ప్రాంతాల్లో మళ్ళీ రీపోలింగ్ కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ ఈ రోజు కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అందరు కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠంగా బెంగాల్ వైపు చూసుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే బెంగాల్ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కొన్ని సర్వేలు కూడా ఇంకా పోల్స్ సర్వేని కూడా వారు వెల్లడించలేదు. ఎందుకంటే ఈ బెంగాల్లో ఉన్నటువంటి ఓటర్ల మనసు ఏ విధంగా ఉందన్నది కూడా చెప్పలేనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటర్ కూడా నేను స్వయంగా పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో అనేక మంది ఆ ఓటర్లు కూడా తాము ఎవరికి ఓటు వేసామనేది కూడా చెప్పలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఎందుకంటే ఒక పానిక్ గా ఉన్నారు. అంటే ఒక భయభ్రాంతులతోటి గురైనటువంటి సిచ్యువేషన్ అనుకున్నాయి. ఎందుకంటే టీఎంసీకి ఓటు వేసామని చెప్తే బీజేపీ మాపై దాడి చేస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీకి ఓటేస్తే టీఎంసీ మాపై దాడి చేసేటువంటి పరిస్థితులు బెంగాల్లో నెలకొన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు స్వయంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి సరిగా 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది. ఆ 8 నుంచి 8:30 మధ్యలోనే బెంగాల్ పగ్గాలు ఎవరి చేతిలో ఉంటాయి అనేది కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపించింది. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనే కానీ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తోటి కొంత స్పష్టత వస్తుంది. అంటే ప్రభుత్వ ఓటర్లు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీరు ఎవరికి ఓటేస్తారు అనేది కొంత క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో భవానీపూర్ పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి పోటీ చేశారు. భవానీపూర్ లో ఆ పోలింగ్ జరిగినటువంటి సమయంలో కొంత గందరగోళం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్య ఆ దాడులు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. స్వయంగా నిన్న భవానీపూర్ ఆ కౌంటింగ్ సెంటర్ అంటే భవానీపూర్ నియోజకవర్గం ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఉందో ఆ కౌంటింగ్ సెంటర్ దగ్గర బీజేపీ ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి వాహనం కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్తుందని చెప్పేసి టీఎంసీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ వాహనంపై కూడా దాడి చేశారు. కొద్దిసేపటి క్రితమే ఇటు ఆ కౌంటింగ్ ఆ కేంద్రాలకు వెళ్తున్నటువంటి ఆ ఏజెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారందరిపై కూడా కొంత టీఎంసీ కావచ్చు, బీజేపీ కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భవానీపూర్ అనేది చాలా కీలకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే మమతా బెనర్జీ పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానం చాలా క్రూషియల్ గా ఉంది. కాబట్టి మెయిన్ గా భవానీపూర్ కాన్స్టిట్యున్సీలోనే పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాత్రి నుంచి కూడా పోలీసులు అన్ని ఆ కాన్స్టిట్యున్సీలో ఒక మాక్ డ్రిల్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ ప్లానింగ్ గా ఉన్నారు. ఖచ్చితంగా టీఎంసీ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా అనేది కూడా కొంత ఉత్కంఠంగా కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది బెంగాల్లో. రవి,
పర్సంటేజ్ ఇక్కడ నమోదైన పరిస్థితి 92+ అంటే ఎప్పుడూ కూడా లేదు బెంగాల్లో. అండ్ ఇంకొకటి, ఇప్పటి వరకు ఏ పార్టీ గెలిచినా, అప్పట్లో లెఫ్ట్ అయినా ఆ తర్వాత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ అయినా కూడా 200+ సీట్స్ సాధించడం అనేది ఆ కూటమికో ఆ పార్టీకో ఒక ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. ఈసారి ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే కనుక టీఎంసీకి